ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనములండి. మరి క్రీస్తు వార్త ఛానల్ ద్వారాగా మరి ఇగో యోహాన్ గారు మనను పిలిచి ఉన్నారు వాక్యం చెప్పాలని. అందును బట్టి యోహాన్ గారికి దేవుని పేరట కృతజ్ఞతలు వందనములు చెల్లించుకుంటున్నాం. అలాగే ముందుగా ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నా దేవాది దేవుడికి మరి మహిమ కలుగాక. ఆయనకు మహిమ తెచ్చే విధంగా మరి నాలో నుంచి మాటలు ఆయనకు మహిమ తెచ్చే విధంగా అనేక మందికి మారు మనసు కలిగే విధంగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నాయన మా కొరకు బలి మా కొరకు ప్రాణం పెట్టాడు తండ్రి. ఆయనకి వందనములు తండ్రి. ఇక పరిశుద్ధాత్ముడు మాలో ఉండి అనుక్షణం మమ్మల్ని సంరక్షిస్తూ పాపంలో పడిపోకుండా మనల్ని ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడికి కూడా హృదయపూర్వక వందనాలండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. నాయన ఇదిగో తండ్రి, మిమ్మల్ని స్తుతించుకుంటకు ఆరాధించుకుంటకు మేమందరం కూడా కూడి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మరి ఇక కొద్ది మాటలు నేను చెప్పడానికి మరి మీరు నన్ను నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల ఆంతర్యాన్ని గ్రహించి మీ వాక్కుల ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. మీ వాక్యాలు అనువరించుకుని పాటించే విధంగా బ్రతుకుటకు మా జీవితాలు ఉండుటకు సహాయం చేయండి తండ్రి. వింటున్న ప్రతి మాట కూడా విని గ్రహించే మనసును వీళ్ళందరికీ కూడా మా అందరికి కూడా అనుగ్రహించమని బ్రతిమలాడుకున్నాం తండ్రి. చెప్పబోతున్న మాటలు మీ ఆత్మ ప్రేరేపణతో చెప్పగలిగే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పగలుగుటకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య పుణ్యనామమున అడిగి పెట్టుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, మన చేతిలో ఉన్న గ్రంథం పేరేటండి? పరిశుద్ధ గ్రంథం అని. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు ఏంటండి? పరిశుద్ధుడైన దేవుడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధుడైన దేవునికి పిల్లలు ఎలా ఉండాలి? కాబట్టి ముందుగా యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ప్రియమైన దేవుని పిల్లారా, ఆ దేవుని సన్నిధికి రావాలంటే పరిశుద్ధత భయభక్తులు అన్నీ కలిగి ఉండాలండి మనం. ఎందుకంటే దేవుని క్రీస్తుని తెలుసుకున్నాక మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం. సన్నిధికి వచ్చాకనే అన్నీ మనకి వాక్యంతో మన జీవితాలను కట్టుకుంటున్నాం. కాబట్టి ఆయన సన్నిధి కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు. ఆయన ఆవరణం తొక్కాలంటే పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్రంథం చదివితే, బైబిల్ అనే గ్రంథాన్ని చదివితే, ఈ లేఖనములను చదివితే పరిశుద్ధులుగా ఎలా ఉండాలో నేర్పుద్ది. మనం వేటిని విసర్జించాలో అన్నిటి గురించి కూడా మనకి ఈ గ్రంథం ద్వారాగా తెలియజేస్తాడండి దేవుడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పరిశుద్ధుడు అన్న మాటకి, ఆ పరిశుద్ధుడు అన్న మాట ఎక్కడుందో ఒకసారి చూద్దామండి. 1 పేతురు పత్రిక అండి. 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము తీసారండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం అండి. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పరిశుద్ధుడు అంటండి. పరిశుద్ధులైన దేవుని పిల్లలు ఎలా ఉండాలి?
అలర చేయకండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడంట. పరిశుద్ధుడైన దేవుని పిల్లలు ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. అలా పరిశుద్ధులుగా ఉంటే ఆయనకి ఎంతో ఆనందకరం, ఎంతో సంతోషం. ఆయన సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తే ఎంతో మనోహరం. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసండి. పాత జీవితాల్లో ఒకసారి చూడగలిగితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం అండి, క్షమించండి, 2వ అధ్యాయము 1వ వచనం అండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన జీవితాలు చూస్తే, పాత జీవితాలు చూస్తే ఎలాంటి జీవితాలండి? అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటురి. ఒకప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రపంచ ధర్మము చెప్పున నడుచుకుంటుమి. ఈ లోకంలో ప్రపంచ ధర్మం అంటే ఈ లోకంలో ఉండి అన్ని లోకాశలు కలిగి లోకంలో పాడైపోయి అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారి ఉన్న మనల్ని కానీ మనల్ని క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడండి. ఎలాగో ఒకసారి ప్రియమైన దేవుని పిల్లరా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము క్రీస్తు ద్వారా మనల్ని కావాలనుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎలాగో తెలుసా? 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లా అనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ద్వారాగే కావాలంటున్నాడు. యేసుక్రీస్తునండి. యేసుక్రీస్తు లేకపోతే నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా మనకు రక్షణ భాగ్యం లేదండి. ఆయన ప్రాణం పెట్టాడు కనుకనే ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన మాటలు విని మనందరం నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుకనే మన పాత జీవితం అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారి అన్న మనం అని ఈ ప్రపంచ ధర్మం చెప్పిన నడిచిన మనం క్రీస్తు మాటలు, దేవుని మాటలు విన్నాక మన జీవితాలను మార్చుకుని క్రీస్తు ద్వారా రావాలని ఆ కన్న తండ్రి సంకల్పం అండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన దేవుని పిల్లలు ఎలా ఉండాలో ఒక క్రీస్తుని చూస్తే ఆయన్ని చూసి ఆయన పోలి ఆయన ద్వారా నడుచుకుంటే, ఆయన్ని ధరించుకుంటే మన జీవితాలు కూడా అలా మారాలని, క్రీస్తు ద్వారాగానే నాకు పిల్లలు కావాలని కోరుకుంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎట్లా అనగా తన ప్రియనియందు తాను ఉచితంగా అనుగ్రహించాడంటే ఉచితంగా అనుగ్రహించాడు. ఎవరినైనా? తన కుమారుని. తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపంటండి. ఎందుకంటే ఆదాము అవ్వలు పాపం చేస్తారని తెలుసు, భూమి మీద ఒక తెలుసుండి మరి ఎంతమంది ఈ లోకంలోకి వచ్చిన ప్రతి వారికి కూడా క్రీస్తు రక్తం కావాల్సిందండి. పాప క్షమాపణ ఇస్తాం, యేసుక్రీస్తు బలి అవ్వాల్సిందండి. యేసుక్రీస్తు బలి అవ్వకపోతే మన పాప క్షమాపణ దొరకదు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన సముఖమందు కూడా నుంచునే అర్హత కూడా మనకు లేదండి. కాబట్టి అలాంటి మహానుభావుడు యేసుక్రీస్తు వారు తన కుమారుణ్ణే మన కోసం త్యాగం చేశాడండి. మనం అంటే ఎంత ఇష్టమండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి ఎంత ఇష్టమైతే తన ప్రియకుమారుణ్ణి, ఇగో నా ప్రియకుమారుని అందే నేను ఆనందించుచున్నాను అంటున్నాడంటే తన ఇష్టాన్ని నెరవేర్చాడు.
తన సంకల్పం దేవుడు అనుకున్న పనిని చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడు ఆయన. తన పని సంపూర్తి చేసి, తండ్రి నీ పని పూర్తి చేసి సంపూర్తి చేశానని అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ద్వారా కావాలని మనల్ని కోరుకున్నాడు కదా. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎలాగైతే బ్రతికాడో అలాగ మనం కూడా బ్రతికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరో లోకానికి వెళ్ళిపోవాలి. కానీ మనం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి చూడగలిగితే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మం పొంది పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొంది మనం యేసుక్రీస్తులోకి వచ్చిన మనం క్రీస్తు వైపే చూడాలి, లోకం వైపు చూడకూడదు. అపరాధం చేత పాపం చేత చచ్చిపోయాం కదా. మనం చచ్చిన వారి ఉండగా క్రీస్తు ద్వారా ఇక్కడ మనం బ్రతికించాడు దేవుడు. మరి అలాంటి యేసుక్రీస్తు ద్వారా బ్రతికిన మనం మళ్ళీ పాపాన్ని అంటించుకోకూడదు. ప్రియమైన దేవునికి విధేయులుగా బ్రతకాలని కోరుకున్నాడు. జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కావాలండి? యేసుక్రీస్తు వారు. అందుకనే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అని దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు ఏం జరిగిందండి? పాప విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా ప్రియమైన దేవుని పిల్ల, మన అపరాధములకు పాపక్షమ నిమిత్తం తన రక్తం చిందించాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పాపం అనే జోలికి మనకు వెళ్ళకూడదు. పరిశుద్ధులైన దేవుడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. దేవుని పిల్లలందరూ కూడా నేను పరిశుద్ధుని. పరిశుద్ధత అంటే బైబిల్ అంతా ఏం చెప్తుందంటే క్యారెక్టర్ ఏంటంటే పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత లేనివాడు దేవుని చూడడు. దేవుని దగ్గరికి పాపం అంటే ఆయనకి అసహ్యం అండి. ఆయన చెంతకు చేరాలంటే ఈ భూమి మీదే మనకు గొప్ప వరాన్ని ఆ యేసుక్రీస్తుని మనకి ఇచ్చారు. కాబట్టి ఆయన ద్వారా పాపక్షమాపణ నిమిత్తం, మన పాపముల నిమిత్తం బలయ్యాడు. ఆయన ద్వారా రక్షణ పొంది మళ్ళీ నీతిమంతులుగా తీర్చబడ్డాం కానీ నీతిమంతులుగా తీర్చబడి మళ్ళీ పాపంలోకి వెళ్తే మళ్ళీ క్రీస్తు సిలువేసిన క్రీస్తునే మళ్ళీ ఆ చేతులు కాళ్ళకి వేసిన మేకులు మళ్ళీ ఆ చేతులు పుండులు రేపుతున్నట్టు వారు అవుతాం. అటువంటి వారిగా మనం ఉండకూడదు దేవుని పిల్లలుగా. ఎందుకంటే మళ్ళీ ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఇది గలతీ పత్రిక తీయండి. దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తుని ధరించి క్రీస్తు పోలి నడుచుకోవాలి. అలా నడిచిన వారు ఎవరున్నారండి? పితరులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రీస్తుని వెంబడించి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు. ఎందుకంటే ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు, మన పరదేశులము యాత్రికులమై ఉన్నామన్నారు. అంటే ఇవి ఇప్పటికైనా మనం మరణిస్తాం. బ్రతికిన కొన్నాళ్ళైనా లేదా ఏ క్షణం వస్తుందో తెలియదు మన మరణం. మనం ప్రతి క్షణం కూడా మనం పరీక్షించుకుంటూ ఆత్మ పరీక్ష చేసుకుంటూ మనం ప్రతి దినము కూడా మనం పరీక్షించుకుని బ్రతకాలండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాయండి ఏంటంటే శరీర కార్యాలు ఏమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయం అండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం అండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయులు, మత్తయులు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటండి. ఆటల పాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాడండి. ఇవన్నీ మనలో ఉంటే దేవుని రాజ్యమునకు, దేవుని దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా ఆటంకపరిచేవి ఏంటంటే శరీర కార్యాలు.
కాబట్టి శరీర కార్యములకు మనం లోబడకూడదు. శరీరం చెప్పినట్టు మనం వినకూడదు, ఆత్మకు చెప్పినట్టుగా లోబర్చుకోవాలి. దేవుడు ఆత్మ కనుక, యెహోవా పెట్టిన దీపం కనుక మనలో ఆత్మ ఆయన ఏం చెప్తున్నాడో ఆయన ప్రకారంగా ఆయన చెప్పిన మాటలను అనుసరించి బతకాలి. కాబట్టి దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని స్పష్టంగా చెప్పుచున్నాడంట. అయితే ఆత్మఫలాలు ఉన్నాయంటండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరుద్ధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలను సిలువేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులు అంటే ఇవన్నీ సిలువేయాలంటే సిలువేయాలి. ఈ ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారే ఉన్నాం. మనం ఈ ప్రపంచ ధర్మ చొప్పున నడిచాం. ఆ నడిచినప్పుడు ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ చేసిన వారు ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళని, నీతిమంతుడు ఒక్కడూ లేడు. యేసుక్రీస్తు ద్వారాగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్రీస్తులోకి వచ్చాం. కాబట్టి ఇవన్నీ మన శరీర కార్యాలన్నీ కూడా సిలువేయాలి. ఎలాగా? ఆత్మఫలం అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది మాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అన్నిటికి, ఈ లోక సంబంధమైన అన్నిటికి కూడా సిలువ వేయాలి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అండి మనం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకని ఈ లోకంలో బ్రతుకు కోసం ఇంకా ప్రయాసపడి ఆశ అది కావాలి ఇది కావాలని. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ 66 పుస్తకాలు ఉన్న వాక్కులు ముత్యములండి. ఈ ముత్యములు మన హృదయంలో నాటబెట్టుకుని రాసుకుని అనేక మందికి సువార్త వెదజేయాలి. కాబట్టి ఇవన్నీ మరి క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం మనం, నీతిమంతులుగా మారిన మనం ఇవన్నీ కూడా క్రీస్తులో సిలువేసేయాలి. ఇంకా మళ్ళీ మనకి మరి ఈ ఆలోచనలు, ఈ తలంపులు అంటే శరీర అంటే జారత్వం, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంకు స్వతంత్రించుకోవడానికి ఖచ్చితంగా చెప్పేస్తున్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మూలంగా పుట్టిన మనం వీటిని అన్ని సిలువేయాలంటే ఎలా తెలుసండి? మళ్ళీ మన తలంపులు రాకుండా పరిశుద్ధులకు ఎలా బ్రతకాలో తెలుసా? ఈ 66 పుస్తకాలు ఉన్న వాక్కుల్ని మనం ప్రతిదినము అలవరించుకోవాలి. దేవుని వలన పుట్టినవాడు పాపం చేయడంటండి. ఎలాగొకసారి తిమోతి పత్రిక తీయండి. క్షమించండి, 1 యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక తీసారండి. 1 యోహాను పత్రిక మనమందరం కూడా బాప్టిజం ద్వారాగా జన్మించామండి. మన పాపముల వలన అపరాధంలో చచ్చిన మనము క్రీస్తుతో కూడా మళ్ళీ బ్రతికించబడ్డాం. బ్రతికించిన మనం ఏం చేయాలంటే దేవుని మూలంగా మనం పుట్టామండి. దేవుని మూలంగా పుట్టిన మనం ఏం చేయాలంటే దేవుని మూలంగా పుట్టినవాడు 1 యోహాను పత్రిక 5:18 అండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. నిజంగా మనలో దేవుడు ఉంటాండి. దేవుని వాక్యలే కనుకుంటే ప్రేమని దేవుని పిల్లరా పాపం చూడటమండి, పాపాన్ని అసహించుకుంటాం అన్నమాట.
దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయుడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడంట. భద్రము చేసుకును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఎలా భద్రం చేసుకుంటాడండి? వాక్కులతోటండి. వాక్యంతో భద్రం చేసుకుంటాడండి. దేవుని మూలంగా పుట్టాను కదా, పాత జీవితాన్ని వదిలిపెట్టాను నేను పాపంలో పడకూడదంటే ఈ వాక్కులతోటే నన్ను నేను దిద్దుకోవాలి. అనుక్షణం నేను చదువుతూ ఉంటే నన్ను ఈ వాక్యం పాపంలో పడవేయకుండా నన్ను రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకును కనుక దుష్టుడు వాడు ముట్టడంటండి. మనము దేవుని సంబంధులమనియు, ప్రియమైన దేవుని పిల్లరా జాగ్రత్తగా నెల, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు, ప్రియమైన దేవుని పిల్లరా రెండు వర్గాలు కాపాడుతున్నాయి ఇక్కడ ఏమంటున్నారండి? మనము దేవుని సంబంధులమనియు, దేవుని మూలంగా పుట్టిన మనల్ని ఏమంటున్నాడంటే మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. దుష్టుని యందు ఉన్నదంటే లోకమంతా అంటే క్రీస్తులో ఒకప్పుడు దుష్టులుగా ఉన్న మనల్ని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్టిస్తం ద్వారా మళ్ళీ నూతన జీవితాన్ని, మన పాపంలన్నీ సమాధి చేయబడిన తర్వాత క్రీస్తు ద్వారా మనం రక్షణ భాగ్యాన్ని బాప్టిస్తాన్ని తీసుకున్నాం. నీటి బాప్టిస్తాం తీసుకున్న మనకి మళ్ళీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. ఇన్ని తీసుకున్న మనం దేవుని సంబంధులుగా మార్చబడ్డాం క్రీస్తు ద్వారా. లోకమంతయు దుష్టుని సంబంధమనియు, లోకంలో ఇదివరకు కూడా దుష్టులమై ఉన్నాం మనం. అలాంటిది ఆ మహాకృప చేత ఉచితంగా మనకు అనుగ్రహించాడంట. తన కుమారుడు ద్వారాగా మనకు అనుగ్రహించి మనల్ని రక్షించాలనే ఆలోచనతో కానీ సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు విమోచనను అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మరి యేసుక్రీస్తు వారే కదండి సత్యవంతమైన దేవుడు. ఎవరంటే మన తండ్రి పరలోకంలో ఉన్నాడో, మనది ఈ లోకం కాదు, శాశ్వతమైన లోకం పరలోకం, మన తండ్రి అక్కడ ఉన్నాడో, మనం సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు విమోచనను అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వలన పుట్టినోడు ఎవడను కూడా పాపం చేయడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ యవనస్తులు ఉన్నారు చాలామంది. ప్రతి దినము కూడా ఈరోజు కాలేజీలకు వెళ్ళేవారు ఉన్నారు, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఏం చేయాలంటే ఈ లోకం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. దుష్ట ఆలోచనలు ప్రేరేపిస్తాయి. దేనికి కూడా లొంగకుండా దేవుని వాక్యాన్ని లొంగి మనం అలవర్చుకుని మన జీవితాన్ని గమ్యం వైపుకు, క్రీస్తు మార్గం వైపుకు పరిగెట్టిలా చూసుకోవాలి. లేదా ఆడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు వారినే ఎన్నో కొండ మీద తీసుకెళ్ళి ప్రియమైన దేవుని పిల్లరా ఈ లోక ఆశలను అన్నీ చూపించిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? విసర్జించారు. నా తండ్రుల మీద ఉండాలని, నా తల్లిదండ్రులతో కూడా నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా, నాది ఈ లోకం కాదని చెప్పి ఎన్నో మాటలు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ 66 పుస్తకాల్లో మరి అపోస్తలులేంటి, పితరులేంటి యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూశారు. మనకి ఈ తరంలో పుట్టడం గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం కూడా దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలని ఆ మహాదేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, లాస్ట్కి ఇంకో మాట చూసి ముగించుకుందామండి. మనము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమండి. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు, ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకునిచున్నాము.
ప్రియమైన దేవుని పిల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట విన్నంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యోహాన్ గారు, క్రీస్తుని తెలుసుకున్న మనం క్రీస్తు మాటలు వింటాడు. క్రీస్తు మాటలు విననివాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇప్పుడు చెప్పుతున్న మాటలన్నీ మీరు వింటేనే, ఈ మాటలు నా మాటలు కాదని ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దేవాదేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఆ పరలోకం రావాలంటే ఈ మాటలన్నీ నేర్చుకుని, చదువుకుని, పాటించి, ఆచరించి బ్రతకాలని. కాబట్టి ఈ మాటలు మనం వినాలి. వినకుండా దేవుని సంబంధి కానివాడు, ప్రియమైన దేవుని పిల్ల 6వ వచనం, 1 యోహాను పత్రిక 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో ఇక్కడ తెలిసిపోతుందండి. భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకునిచున్నాము. అవునా కదండి? సత్యానికి లోబడి ఆత్మ ఫలాలు ఉంటాయి, ఆత్మక్రియలు ఉంటాయి, ప్రేమ, సంతోషం. దేవుని మాటను వినని వాడి దగ్గర ఏముంటాయి? శరీర కార్యాలు, ఆటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కలిపి ఉంటాయండి. కాబట్టి ఇందుని బట్టి ప్రియమైన దేవుని పిల్లలు మనం అందరం కూడా దేవుణ్ణి ఆనందపరిచే పిల్లలుగా ఉండాలి. ఆనాడు యేసుక్రీస్తు ఆనందపరిచాడు. అపోస్తలులు వీళ్ళందరూ కూడా ఎన్నో శ్రమలను మించి ఆనందపరిచారు. మనం కూడా ఆ దేవాదేవుని ఆనందపరచాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మాటలు మాకు మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలయ్యా. నాయన, ఇప్పుడు వరకు మాకు మీ దివ్య గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎన్నో మాటలు మాకు తెలియజేశారయ్యా. మరి ప్రతి మాట కూడా మేము ఆచరించి నడుచుకున్నటకు నాయన మీ వాక్కులు మా ముందు పెట్టి ఉన్నారయ్యా. మీ వాక్కుల ప్రకారంగా నడుచుకుంటకు కృప చూపండి తండ్రి. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలన్నీ కూడా మాకు హెచ్చరికలే తండ్రి. ఈ హెచ్చరికను ప్రేమతో స్వీకరించి మేము మీకు లోబడే విధంగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మా నాయన ప్రతి దినదినము కూడా మరి తన ఆత్మలను బలపరుచుకునే ఈ వాక్యాన్ని మాకు తెలియజేస్తున్నారు. మరి యూట్యూబ్ల ద్వారాగా, మరి సంఘాల ద్వారాగా, సభల ద్వారాగా మాకు ప్రతిదినం ఏదో విధంగా వాక్యాన్ని తెలియజేస్తున్న మీ మాటలన్నింటినీ మా హృదయమని పలక మీద రాసుకుని మేమందరం కూడా దేవునికి మహిమ తెచ్చే పిల్లలుగా బ్రతుకుటకు సహాయం చెందండి నాయన. ఇదిగో తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.